ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారీగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తింది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 880.40 అడుగులకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా జూన్లోనే వరద నీరు ప్రారంభమైంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణమ్మకు గంగాహారతి మంత్రులు ప్రజాప్రతినిధులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తివేసినట్లుగా సమాచారం. నాగార్జున సాగర్ కు నీరునైతే విడుదల చేశారు. జూలై తొలి వారంలోనే డ్యాం గేట్లు ఎత్తడం 25 ఏళ్లలో ఇదే తొలిసారిగా చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ నుంచి వర్షాలు కురుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈసారి రుతుపవనాలు ముందుగానే రావడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలోనే ఏపీలో కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్లోనే వరద ప్రారంభమైపోయింది. జూలై మొదటి వారానికి దాదాపు జలాశయం పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలోనే అధికారులు ప్రాజెక్టు గేట్లెత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881.60 అడుగులకు చేరుకుంది. మంగళవారం 8న సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరునైతే విడుదల చేశారు. చరిత్రలో జూలై తొలి వారంలోనే డ్యాం గేట్లు ఎత్తడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి అని అంటున్నారు. గేట్లు ఎత్తే క్రమంలో మంత్రులు ప్రజాప్రతినిధులు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతిని ఇవ్వనున్నారు. అనంతరం గేట్లెత్తి దిగునున్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తారు. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 193.4 టీఎంసీలు నీరుంది. అటు సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 164.1 టీఎంసీలు ఉన్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని చెప్పుకోవాలి. వాస్తవానికి ప్రాజెక్టు నీటి మట్టం 590 టీఎంసీలు కాగా ప్రస్తుతం 528.80 అడుగులకు చేరుకుంది. ఈ ఏడాది వరద అనుకున్న సమయానికన్నా ముందే వచ్చి చేరుతూ ఉండడంతో సాగర్ ఆయకట్ట రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు ఆ ప్రాంతానికి చాలా మంది పర్యాటకులు వెళ్లి అక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ఉంటారు. నీరు పాలనురగల్లాగా ఎత్తు నుంచి కిందకు దూకుతోంది.